హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా ఎయిర్టెల్ అండ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద ఉమెన్ సేఫ్టీ యాప్ మై సర్కిల్. మనకి ఎయిర్టెల్ అలాగే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ కలిపి మహిళల భద్రత కోసం మై సర్కిల్ అనే మొబైల్ యాప్ను ప్రారంభించడం జరిగింది. ఎవరైతే మనకి ఎమర్జెన్సీ ఆర్ ప్రాబ్లంలో ఉన్న మహిళలు ఉంటారో వాళ్ళు ఈ మై సర్కిల్ యాప్ ద్వారా కనుక మెసేజ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క రిలేటివ్స్ అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా వాళ్ళ లొకేషన్ అనేది మెసేజ్ రూపంలో షేర్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి యూజ్ ఉంటుంది. సో దానికోసమే మనకి మై సర్కిల్ మొబైల్ యాప్ను ఎయిర్టెల్ అండ్ ఫిక్కీ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వాటర్ పార్క్ ఇనాగ్రేటెడ్ ఇన్ గురుగ్రామ్ హర్యానా. హర్యానాలోని గురుగ్రామ్లో మొట్టమొదటిసారిగా వాటర్ పార్క్ను ప్రారంభించడం జరిగింది. సో ఈ వాటర్ పార్క్ ద్వారా మనకి వాటర్స్కి పోలింగ్కి సంబంధించిన అవేర్నెస్ అనేది అలాగే ఇన్ఫర్మేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బీబూ కళ్యాణ్ నాయక్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ చైర్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ. ఓకే, మనకి బీబూ కళ్యాణ్ నాయక్ వచ్చి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఆరోగ్యము మరియు భద్రతా కమిటీకి నియమించబడిన మొట్టమొదటి భారతీయ చైర్మన్. ఓకే, ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ ద చైర్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ. ఓకే, ఫస్ట్ ఇండియన్ మనకి కమిటీకి అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే బీబూ కళ్యాణ్ నాయక్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాస్ అవార్డెడ్ విత్ ద రష్యాస్ హైయెస్ట్ స్టేట్ హానర్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోస్టల్. మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రష్యా యొక్క అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారంతో సత్కరించడం జరిగింది. మనకి లాస్ట్ వీక్లో యుఏఈ యొక్క హైయెస్ట్ హానర్ జాయిద్ మెడల్తో కూడా నరేంద్ర మోడీ గారిని సత్కరించారు కదా. సో మనకి లాస్ట్ ఇయర్లో యుఏఈ జాయిద్ మెడల్ రావడం జరిగింది. అలాగే ఇప్పుడు రష్యా యొక్క హైయెస్ట్ మెడల్ అయిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోస్టల్ పురస్కారం రావడం జరిగింది. ఎవరికి అంటే నరేంద్ర మోడీ. నెక్స్ట్ అకార్డింగ్ టు ద IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియా గ్రోత్ రేట్ ఫోర్కాస్ట్ ఈజ్ 7.3% ఫర్ ద 2019-20 ఫైనాన్షియల్ ఇయర్. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్కి గాను IMF అంచనా ప్రకారం భారతదేశ వృద్ధి రేట్ అనేది 7.3% ఉండడం జరిగింది. అంతకుముందు 7.5% అంచనా ఇచ్చి దాన్ని మనకి ఇప్పుడు 0.02% అనేది తగ్గించడం జరిగింది. 7.5 నుండి ప్రజెంట్ తగ్గించి 7.3%గా మనకి IMF చెప్పడం జరిగింది 2019-20. నెక్స్ట్ రీసెంట్గా మనకి చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ జరిగింది. సో 2019 సంవత్సరంలో ఇప్పటిదాకా మనకి 3 గ్రాండ్ ప్రిక్స్ జరిగినాయి. అవి ఒకసారి మళ్ళీ చూసినట్లయితే మనకి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ వచ్చి మనకి వాల్తెరీ బొతాస్ విన్ అవ్వడం జరిగింది. అలాగే బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ వచ్చి లూయిస్ హ్యామిల్టన్. అలాగే రీసెంట్గా జరిగిన ఏప్రిల్ 2nd వీక్లో చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ వచ్చి మనకి లూయిస్ హ్యామిల్టన్ విన్ అవ్వడం జరిగింది. సో బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అలాగే చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ రెండు కూడా మనకి లూయిస్ హ్యామిల్టన్ విన్ అయ్యాడు. ఆస్ట్రేలియన్ వచ్చి మనకి వాల్తెరీ బొతాస్ విన్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా జరిగిన ఈ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ని విన్ అవ్వడం ద్వారా లూయిస్ హ్యామిల్టన్ మనకి టోటల్గా 1000 ఫార్ములా 1 రేసెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. సో లూయిస్ హ్యామిల్టన్ విన్స్ ద ఫార్ములా 1 1000 రేస్. ఈ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విన్ అవ్వడం ద్వారా మనకి 1000 రేస్ అనేవి లూయిస్ హ్యామిల్టన్ కంప్లీట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకి ఫార్ములా 1లో 1000 రేస్ని కంప్లీట్ చేసింది ఎవరు అంటే లూయిస్ హ్యామిల్టన్. అలాగే చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ ఎవరు అన్నా సరే లూయిస్ హ్యామిల్టన్. నెక్స్ట్ ఎమిరేట్స్ ఇస్లామిక్ బికమ్ ద వరల్డ్ ఫస్ట్ ఇస్లామిక్ బ్యాంక్ టు లాంచ్ ద బ్యాంకింగ్ వయా వాట్సాప్. మనకి ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్ వచ్చి ప్రపంచంలో మొట్టమొదటిగా వాట్సాప్ బ్యాంక్ని ప్రారంభించిన మొట్టమొదటి ఇస్లామిక్ బ్యాంక్. అంటే వాట్సాప్ ద్వారా మనం బ్యాంకింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మీనా కుమారి మైస్నామ్ క్లించ్డ్ ద గోల్డ్ ఇన్ ద బాక్సింగ్ వరల్డ్ కప్ కోలెన్ జర్మనీ. మనకి రీసెంట్గా కోలెన్ జర్మనీలో జరిగిన బాక్సింగ్ ప్రపంచ కప్ ఛాంపియన్షిప్లో కోలెన్ జర్మనీలో జరిగిన బాక్సింగ్ ప్రపంచ కప్ ఛాంపియన్షిప్లో మీనా కుమారి వచ్చి బంగారు పథకం గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. సో మీనా కుమారి ఈజ్ రిలేటెడ్ టు విట్ స్పోర్ట్స్. మీనా కుమారి ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి అని అడిగితే కనుక బాక్సింగ్. అలాగే మనకి బాక్సింగ్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అంటే కోలెన్ జర్మనీ. రీసెంట్గా మనకి మీనా కుమారి అందులో గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ సరస్వతి సమాన్ 2018 విన్నర్. మనకి సరస్వతి సమాన్ అనేది లిటరేచర్ సాహిత్యం కేటగిరీలో ఇస్తారు. 2018 విజేత ఎవరు అంటే మనకి తెలుగు పోయెట్ అయిన కె శివారెడ్డి. ఓకే, విన్నర్ వచ్చి తెలుగు పోయిట్ శివారెడ్డి. దేనికి అంటే ఫర్ హిస్ పోయిట్రీ కలెక్షన్, ఆయన రాసిన పోయిట్రీ కలెక్షన్ అయినా పక్కకి ఒట్టిగిలితే, ఓకే, పక్కకి ఒత్తిగిలితే అనే పోయిట్రీ కలెక్షన్కి మనకి ఈ సరస్వతి సమాన్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో సరస్వతి సమాన్ 2018 విజేత ఎవరు అంటే తెలుగు కవి అయిన కె శివారెడ్డి. ఆయన ఏ పుస్తకానికి అవార్డు వచ్చింది అంటే ఆయన రాసిన పోయిట్రీ కలెక్షన్ అయినా పక్కకి ఒత్తిగిలితే. ఓకే, గుర్తుపెట్టుకోండి, పక్కకి ఒత్తిగిలితే వచ్చి పోయిట్రీ కలెక్షన్. అవార్డు విన్నర్ వచ్చి కె శివారెడ్డి. ఏ లాంగ్వేజ్ పోయిట్ అంటే తెలుగు లాంగ్వేజ్ పోయిట్. నెక్స్ట్ ప్యారిస్ మారథాన్ 2019 విన్నర్స్. రీసెంట్గా జరిగిన ప్యారిస్ మారథాన్ 2019 విజేతలు ఎవరు అంటే మనకి ఉమెన్ కేటగిరీలో గెలిట్ బుర్కీ, అలాగే మేల్ కేటగిరీలో అబ్రా మిలా. ఓకే, ప్యారిస్ మారథాన్ 2019 విన్నర్స్ ఎవరు అంటే గెలిట్ బుర్కీ ఉమెన్, అబ్రా మిలా మేల్ కేటగిరీ. నెక్స్ట్ అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్, ఇండియా రిటైన్స్ టాప్ స్పాట్ ఇన్ రెమిటెన్స్ విత్ ద $79 బిలియన్ ఇన్ 2018. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశం మనకి 2018లో $79 బిలియన్ రెమిటెన్స్లో ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది. సో ఈ రెమిటెన్స్లో రెండో స్థానంలో చైనా దేశం అనేది ఉంది. అమౌంట్ వచ్చి $67 బిలియన్, $67 బిలియన్ చైనా సెకండ్ ప్లేస్లో ఉంటే $79 బిలియన్ మనకి ప్రపంచ బ్యాంక్ అనేది మొదటి స్థానంలో ఉంది. రెమిటెన్స్ మనీ అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళు మనకి ఏదైనా జాబ్ వచ్చి ఫారిన్కి వెళ్తారు కదా. సో ఇండియాలో ఉన్న వాళ్ళు ఫారిన్కి వెళ్తారు, అక్కడ వర్క్ చేసి వాళ్ళ రిలేటివ్స్ అనే వాళ్ళు ఇండియాలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మనకి అక్కడ నుండి డాలర్స్ అనేవి మనీ అనేది ఇండియాకి పంపించడం జరుగుతుంది. సో ఫారిన్ నుండి మనకి డాలర్స్ రూపంలో ఇండియాకి మనీ వస్తే దాన్ని మనం రెమిటెన్స్ మనీ అంటాం. ఈ విధంగా వచ్చిన రెమిటెన్స్ మనీలో మనకి 2018 సంవత్సరంలో ఇండియా అనేది $79 బిలియన్ టాప్ ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. ఓకే, మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఏ రోజు జరుపుకుంటాం అంటే 12th ఏప్రిల్. నెక్స్ట్ హాంకాంగ్ స్టాక్ మార్కెట్ ఓవర్టేక్స్ జపాన్ టు వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఆఫ్టర్ ద యుఎస్ అండ్ చైనా. మనకి హాంకాంగ్ యొక్క స్టాక్ మార్కెట్ వచ్చి జపాన్ను అధిగమించి ప్రపంచపు 3వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా నిలవడం జరిగింది. సో వరల్డ్లో 3 స్టాక్ మార్కెట్స్ ఏంటి అంటే బిగ్గెస్ట్ మనకి అమెరికా, యుఎస్ వచ్చి ప్రథమ స్థానంలో ఉంటే చైనా సెకండ్ ప్లేస్లో ఉంటే అంతకుముందు జపాన్ ఉండేది. ఇప్పుడు జపాన్ ఓవర్టేక్ చేసి హాంకాంగ్ అనేది థర్డ్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఓకే, యుఎస్, చైనా, హాంకాంగ్ టాప్ 3 లార్జెస్ట్ స్టాక్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ డాక్టర్ ఏకే సింగ్ కాన్ఫర్డ్ విత్ ద డిఆర్డిఓ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఓకే, డిఆర్డిఓ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు విన్నారంటే డాక్టర్ ఏకే సింగ్. ఓకే, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క జీవితకాల సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విన్నర్ వచ్చి డాక్టర్ ఏకే సింగ్. నెక్స్ట్ ఇండియా విల్ బి ద గెస్ట్ ఆఫ్ హానర్ కంట్రీ ఎట్ ద అబుదాబి ఇంటర్నేషనల్ బుక్ ఫేర్. ABIBF అంటే ఈ అబుదాబి ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ 2019కి మనకి గెస్ట్ ఆఫ్ హానర్ కంట్రీగా ఇండియాను ఆహ్వానించడం జరిగింది. అబుదాబి ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ ADIBF 2019కు గౌరవ అతిథి దేశం ఏది అంటే మనకి భారత్. నెక్స్ట్ లండన్ బికమ్ ద ఫస్ట్ సిటీ టు యూజ్ ద పొల్యూషన్ చార్జ్ జోన్. మనకి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కాలుష్యం చార్జ్ జోన్ను ప్రారంభించిన సిటీ ఏది అంటే మనకి లండన్. ఈ జోన్లోకి మనకి హై పొల్యూషన్కి సంబంధించిన వెహికల్స్ కనుక వెళ్తే వాళ్ళు ఛార్జ్ అనేది పే చేయాలి. ఓకే, ఫస్ట్ సిటీ టు యూజ్ పొల్యూషన్ చార్జ్ జోన్ లండన్. నెక్స్ట్ సెంట్రల్ మెరైన్ ఫిషర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CMFRI అండ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హ్యావ్ జాయిన్ హ్యాండ్స్ టు మ్యాప్, వ్యాలిడేట్ అండ్ ప్రొటెక్ట్ ద స్మాలర్ వెట్లాండ్ ఇన్ ద కోస్టల్ రీజియన్. మనకి కోస్టల్ రీజియన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, అలాగే మ్యాప్ చేయడం కోసం వెట్లాండ్స్ని, మనకి కోస్టల్ రీజియన్స్లో ఉన్న వెట్లాండ్స్ని మ్యాప్ అండ్ ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి CMFRI అంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాగే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒప్పందం అనేవి చేసుకోవడం జరిగింది. ఓకే, టు ప్రొటెక్ట్ అండ్ మ్యాప్ ద వెట్లాండ్స్. నెక్స్ట్ షార్ట్ పుట్టర్ మన్ప్రీత్ కౌర్ బ్యాన్డ్ ఫర్ ద 4 years. మనకి డోపింగ్ టెస్ట్లో పాజిటివ్గా తేలడంతో షార్ట్ పుట్టర్ అయిన మన్ప్రీత్ కౌర్ని 4 సంవత్సరాల పాటు నిషేధించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ గార్గి కౌల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫైనాన్స్ యొక్క న్యూ సెక్రటరీగా మనకి గార్గి కౌల్ అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టు హోస్ట్ ద వరల్డ్ ఫోర్మోస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్. ప్రపంచంలోనే మనకి కృత్రిమ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సమిట్ను ఎవరు నిర్వహిస్తున్నారంటే దుబాయ్, UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
నెక్స్ట్ జీన్ మిచెల్ లాపిన్ ఈజ్ ద హయాతి న్యూ ప్రైమ్ మినిస్టర్. హైతీ దేశానికి మనకి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే జీన్ మిచెల్ లాపిన్. అలాగే మనకి అల్జీరియాకు కూడా కొత్త ప్రెసిడెంట్ రావడం జరిగింది. సో అల్జీరియా న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటే అబ్దుల్ ఆట్కర్ బెన్సేలా. ఓకే, అబ్దుల్ ఆట్కర్ బెన్సేలా వచ్చి మనకి అల్జీరియా యొక్క నూతన ప్రెసిడెంట్. నెక్స్ట్ బెంజమిన్ నెతన్యాహు ఈజ్ రియల్టెడ్ యాజ్ ద ఇజ్రాయిల్ న్యూ ప్రైమ్ మినిస్టర్. ఓకే, మనకి బెంజమిన్ నెతన్యాహు వచ్చి ఇజ్రాయిల్ యొక్క ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికవడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్ తీసుకుంటే మనకి హయాతీకి న్యూ ప్రైమ్ మినిస్టర్గా జిన్ మిచెల్ లాపిన్, అలాగే అల్జీరియా న్యూ ప్రెసిడెంట్గా అబ్దుల్ ఆట్కర్ బెన్సేలా, అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్గా బెంజమిన్ నెతన్యాహు తిరిగి అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 2 schemes ఆఫ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, ఉత్కర్ష్ బంగ్లా స్కిల్ డెవలప్మెంట్ అండ్ సబూత్ సాతి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బైస్కిల్స్ టు ద స్టూడెంట్స్ గాట్ వరల్డ్ సమిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ యుఎన్ అవార్డ్స్. మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పథకాలైన ఉత్కర్ష్ బంగ్లా అలాగే సబూత్ సాతి ఈ 2 పథకాలకి కూడా మనకి వరల్డ్ సమిట్ ఇన్ఫర్మేషన్ సొసైటీకి సంబంధించి యుఎన్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది, యునైటెడ్ నేషన్ అవార్డ్స్ అనేవి. సో ఉత్కర్ష్ బంగ్లా స్కీమ్ అనేది మనకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన పథకం. అలాగే సబూత్ సాతి వచ్చి మనకి స్కూల్ చిల్డ్రన్కి సైకిళ్ళు పంచిపెట్టే పథకం. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బైస్కిల్ టు ద స్టూడెంట్స్. సబూత్ సాతి అలాగే ఉత్కర్ష్ బంగ్లా స్కిల్ డెవలప్మెంట్ ఈ రెండింటికి కూడా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన పథకాలకి యుఎన్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విక్రమ్జీత్ సింగ్ సాహ్నే ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. మనకి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంటుంది కదా, అది వేరు. ఇది మనకి ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వేరు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేరు. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మనకి కొత్త ప్రెసిడెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే అంతర్జాతీయ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి విక్రమ్జీత్ సింగ్ సాహ్నే. నెక్స్ట్ మహేంద్ర సింగ్ ధోని హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కెప్టెన్ టు రిజిస్టర్ ద 100 విన్స్ ఇన్ ద ఐపీఎల్. మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో 100 విజయాలు నమోదు చేసిన మొట్టమొదటి తొలి కెప్టెన్ ఎవరు అంటే మహేంద్ర సింగ్ ధోని. అలాగే మనకి పాస్ట్ న్యూస్లో 5000 రన్స్ ఐపీఎల్లో కంప్లీట్ చేసిన ప్లేయర్ సురేష్ రైనా అని కూడా చూసాం కదా. 5000 రన్స్ ఫస్ట్ కంప్లీట్ చేసింది సురేష్ రైనా. అలాగే 100 విన్స్ని విన్ అయిన కెప్టెన్ వచ్చి మహేంద్ర సింగ్ ధోని. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హ్యాస్ బ్యాగ్డ్ ద ప్రెస్టీజియస్ AIMA మేనేజింగ్ ఇండియా అవార్డ్ 2019 ఫర్ ద అవుట్స్టాండింగ్ PSU ఆఫ్ ద ఇయర్. PSU అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వచ్చి మనకి అత్యుత్తమ PSU కోసం ప్రతిష్టాత్మకమైన AIMA మేనేజింగ్ ఇండియా అవార్డు 2019 సంవత్సరానికి గెలుపొందడం జరిగింది. సో AIMA మేనేజింగ్ ఇండియా అవార్డు గెలుచుకున్న సంస్థ ఏది అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. నెక్స్ట్ కరణం శేఖర్ టు బి టేక్ ఓవర్ యాజ్ ద MD అండ్ CEO ఆఫ్ ద ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి కొత్త MD అండ్ CEOగా ఎవరు అపాయింట్ అయ్యారంటే కరణం శేఖర్. నెక్స్ట్ బోల్డ్ కురుక్షేత్ర 2019 ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్. ఎక్కడ జరిగింది అంటే ఝాన్సీ, ఉత్తరప్రదేశ్. మనకి బోల్డ్ కురుక్షేత్ర 2019 అనేది భారతదేశం మరియు సింగపూర్ల మధ్య జరిగే ఉమ్మడి సైనిక విన్యాసం. ఎక్కడ అంటే ఝాన్సీ, ఉత్తరప్రదేశ్లో మనకి జరిగింది. ఓకే, బోల్డ్ కురుక్షేత్ర ఇండియా అండ్ సింగపూర్. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF ఇన్ ద మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా 2019 వాస్ హెల్డ్ ఎట్ డెడ్ సీ ఇన్ జోర్డాన్. ఓకే, మీనా మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికాకి సంబంధించిన WEF మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే డెడ్ సీ, జోర్డాన్. నెక్స్ట్ ఇండియన్ నేవీ అండ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ఇంక్డ్ MOU మెమోరమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు అండర్టేక్ ద జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫర్ ద ఇండియన్ నేవీ. మనకి ఇండియన్ నేవీ, ఇండియన్ నౌకాదళము అలాగే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రెండు కూడా మనకి ఇండియన్ నేవీకి అధునాతన టెక్నాలజీని ఇవ్వడం కోసం అలాగే పరిశోధన మరియు అభివృద్ధి చేపడం కోసం ఇద్దరు కూడా ఒప్పందం పెట్టుకున్నారు. ఎవరు అంటే ఈ ఒప్పందం పెట్టుకుంది ఇండియన్ నేవీ అలాగే CSIR. ఓకే, ఎందుకు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనకి ప్రొవైడ్ చేయడం కోసం అలాగే జాయింట్ రీసెర్చ్ చేయడం కోసం CSIR అలాగే ఇండియన్ నేవీ. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT అంటే ఫుల్ ఫామ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కదా. IIT మద్రాస్ వచ్చి మనకి టాప్డ్ ద నేషనల్ ర్యాంకింగ్స్ ఆఫ్ హయ్యర్ ఇన్స్టిట్యూట్స్ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. మనకి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి విడుదల చేసిన జాతీయ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న యూనివర్సిటీ ఏది అంటే మనకి ఇన్స్టిట్యూట్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT. ఓకే, IIT మద్రాస్ అనేది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నవి ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బెంగళూరు సెకండ్ ప్లేస్లో ఉంది. IIT ఢిల్లీ వచ్చి థర్డ్ ప్లేస్లో ఉంది. సో టాప్ 3 ప్లేసెస్ ఏంటి అంటే IIT మద్రాస్ టాప్ ప్లేస్, IISc బెంగళూరు సెకండ్ ప్లేస్, IIT ఢిల్లీ థర్డ్ ప్లేస్.
నెక్స్ట్ ఫ్రాన్స్ టు ఇంట్రడ్యూస్ గఫా ట్యాక్స్. మనకి కొన్ని ప్రత్యేకమైన పెద్ద కంపెనీస్ కోసం ప్రత్యేకంగా గఫా ట్యాక్స్ అనే దాన్ని ఫ్రాన్స్ దేశం లాంచ్ చేయడం జరిగింది. గాఫా అంటే జీ అంటే గూగుల్, ఏ అంటే యాపిల్, ఎఫ్ అంటే ఫేస్బుక్, ఏ అంటే అమెజాన్. ప్రత్యేకంగా గూగుల్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్ కోసమే ఈ గఫా ట్యాక్స్ని ప్రారంభించింది కాబట్టి మనకి పేరు కూడా జిఏఎఫ్ఏ వీటి పేరుగానే పెడతాం జరిగింది. సో ఈ గాఫా ట్యాక్స్ని గాఫా పన్నును ప్రారంభించిన దేశం ఏంటి అంటే ఫ్రాన్స్. ఏ కంపెనీస్ కోసం అంటే గూగుల్, యాపిల్, ఫేస్బుక్ మరియు అమెజాన్. నెక్స్ట్ గౌహతి రైల్వే స్టేషన్ ఫస్ట్ టు గెట్ ద ISO సర్టిఫికేట్ ఇన్ ఇండియా టు ప్రొవైడింగ్ ద ప్యాసింజర్ క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంటల్. మనకి క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్లు ప్రొవైడ్ చేసినందుకు గాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి మనకి గౌహతి రైల్వే స్టేషన్కి ISF సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా ISO సర్టిఫికేట్ పొందిన తొలి భారతీయ రైల్వే స్టేషన్ ఏది అంటే గౌహతి రైల్వే స్టేషన్. నెక్స్ట్ ESPN స్పోర్ట్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఇంపార్టెంట్ అవార్డ్స్ చూసినట్లయితే మేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. మనకి మేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి నీరజ్ చోప్రాకి ఇవ్వడం జరిగింది. జావలిన్ త్రో మనకి ఆడే ఆటగాడు నీరజ్ చోప్రా. ఫీమేల్ స్పోర్ట్స్ ఆఫ్ ద ఇయర్ వచ్చి ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ PV సింధు బ్యాడ్మింటన్ కేటగిరీ. అలాగే ఎమర్జింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి మనకి సౌరభ్ చౌదరి షూటింగ్. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి ప్రదీప్ కుమార్ బెనర్జీ ఫుట్బాల్. ఓకే, ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఓన్లీ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నజ్మా అఖ్తర్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జమియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ. ఓకే, మనకి ఇండియాలో ఉన్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ యొక్క మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా నజ్మా అఖ్తర్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, నజ్మా అఖ్తర్. నెక్స్ట్ వరల్డ్ హోమియోపతి డే అనేది 10 ఏప్రిల్ 10th ఏప్రిల్లో మనకి వరల్డ్ హోమియోపతి డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు రిలీజెస్ ద పోస్టర్ స్టాంప్ అండ్ 100 రూపీస్ కాయిన్ టు కమరేట్ ద 100 years ఆఫ్ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్స్. మనకి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు జలియన్ వాలాబాగ్ సంఘటన జ్ఞాపకార్థంగాను 100 సంవత్సరాల జ్ఞాపకార్థంగాను మనకి 100 రూపాయల కాయిన్ అలాగే తపాలా స్టాంపును విడుదల చేయడం జరిగింది. మనకి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అనేది అమృత్సర్ పంజాబ్లో 13 ఏప్రిల్ 1919లో జరగడం జరిగింది. అంటే 2019 ఏప్రిల్ 13 నాటికి మనకి ఎగ్జాక్ట్గా 100 years అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో 100 సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు గాను మనకి ఆ జ్ఞాపకార్థంగా ఇన్సిడెంట్కి 100 రూపాయల కాయిన్ అలాగే పోస్టేజ్ స్టాంపును మనకి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారు. ఓకే, డేట్ గుర్తుపెట్టుకోండి, 13 ఏప్రిల్ 1919. ఎక్కడ జరిగిందంటే అమృత్సర్ పంజాబ్. నెక్స్ట్ విరాట్ కోహ్లీ నేమ్డ్ ద విజన్ లీడింగ్ క్రికెటర్. మనకి విజన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ మేల్ కింద విరాట్ కోహ్లీ ఎన్నికవడం జరిగింది. అలాగే విజన్ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా స్మృతి మాందనా. ఓకే, ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా స్మృతి మాందనా, మేల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా విరాట్ కోహ్లీ ఎన్నికయ్యారు. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఫోర్బ్స్ మ్యాగజైన్ HDFC బ్యాంక్ నేమ్డ్ ద ఇండియాస్ నెంబర్ 1 బ్యాంక్. మనకి ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం HDFC బ్యాంక్ వచ్చి ఇండియాలో నెంబర్ 1 బ్యాంక్ అని నిలవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ICICI, థర్డ్ ప్లేస్లో DBS, SBI వచ్చి మనకి 11వ స్థానంలో ఉంది. ఓకే, టాప్ 3 ప్లేసెస్లో HDFC, ICICI, DBS, అలాగే 11th ప్లేస్లో మనకి SBI ఉండడం జరిగింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ విక్రమ్ నాథ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ న్యూ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. మనకి కొత్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఫస్ట్ చీఫ్ జస్టిస్గా విక్రమ్ నాథ్ అపాయింట్ అవ్వడం జరిగింది. అంతకుముందు మనకి జనవరి 1న ప్రవీణ్ కుమార్ అపాయింట్ అయ్యారు, కానీ ఆయన జస్ట్ మనకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మాత్రమే. ఆయన జస్ట్ యాక్టింగే కాబట్టి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ కాబట్టి ఈయన పర్మనెంట్ అపాయింట్మెంట్ కాబట్టి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఈయన మెన్షన్ చేస్తారు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎవరు? విక్రమ్ నాథ్. అలాగే మనకి రీసెంట్గా 5 కోట్లకి కొత్త చీఫ్ జస్టిస్ రావడం జరిగింది. కొంతమంది జంబులు అయ్యారు, కొంతమంది కొత్తగా రావడం జరిగింది. సో మొట్టమొదటిగా TBN రాధాకృష్ణ. ఈయన మొన్నటిదాకా తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా వర్క్ చేశారు. సో తెలంగాణ నుండి ఈయన కోల్కతాకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఓకే, TBN రాధాకృష్ణ చీఫ్ జస్టిస్ ఆఫ్ కోల్కతా హైకోర్ట్. అలాగే మొహమ్మద్ రఫీక్ వచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ రాజస్థాన్ హైకోర్ట్. నెక్స్ట్ ప్రదీప్ నాంద్రాజాంగ్ వచ్చి CJ ఆఫ్ బొంబాయి హైకోర్ట్. అలాగే రాఘవేంద్ర సింగ్ చౌహాన్ వచ్చి CJ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్. ఈయన మనకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర సింగ్ చౌహాన్ వచ్చి. అలాగే ఛత్తీస్గఢ్ హైకోర్టుకి PK మిశ్రా. ఈయన కూడా మనకి ఛత్తీస్గఢ్ హైకోర్టు కూడా యాక్టింగ్ చీఫ్ జస్టిస్. సో తెలంగాణకి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, అలాగే ఛత్తీస్గఢ్కి PK మిశ్రా. వీళ్ళిద్దరూ కూడా మనకి యాక్టింగ్
మాత్రమే యాక్టింగ్ చీఫ్ జస్టిస్. వీళ్ళిద్దరూ కూడా నోట్ చేసుకోండి. ఈ ముగ్గురు కూడా మనకి పర్మనెంట్గా అపాయింట్ అయిన చీఫ్ జస్టిస్. ఒకసారి మళ్ళీ చూసినట్లయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని కోల్కతాకు టీబీఎన్ రాధాకృష్ణ, మహమ్మద్ రఫీక్ రాజస్థాన్, ముంబై ప్రదీప్ నాంద్రాజోంగ్, రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తెలంగాణ, ఈయన యాక్టింగ్ మనకి. అలాగే విక్రమ్ నాథ్ ఆంధ్రప్రదేశ్, అలాగే పీకే మిశ్రా ఛత్తీస్గఢ్. వీళ్ళిద్దరూ కూడా పీకే మిశ్రా అలాగే రాఘవేంద్ర సింగ్ చౌహాన్ వీళ్ళిద్దరూ కూడా యాక్టింగ్ సీజెస్. ఓకే, సో ఇది మనకి ఏప్రిల్ 2వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్ విజిట్ చేయండి. అన్ని వీడియోస్ కూడా మీకు ప్లేలిస్ట్లో లిస్ట్ వైజ్గా అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడ నుండి అన్ని వీడియోస్ కూడా చూడొచ్చు. ఓకే, డోంట్ ఫర్గట్ టు subscribe and share. Thank you.